ఒకప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే ఈ పిల్లవాడు ఏం చేసినా చచ్చిపోవట్లేదని బెంగపెట్టుకున్నాడు. ఏం చేసినా పిల్లవాడు బతకడేమో అని బెంగపెట్టుకుంటాడు తండ్రి ఎక్కడైనా. హిరణ్యకశిపుడు బెంగపెట్టుకున్నది ఏమిటంటే ఏం చేసినా కొడుకు చచ్చిపోవట్లేదని. అందుకని ఆయన అన్నాడు, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సముద్రంలో ముంచి పైకి లేవకుండా వీడి మీద పర్వతం పెట్టేసేయండి అన్నాడు. అంటే రాక్షసులు పెద్ద పర్వతాన్ని తీసుకొస్తున్నారు, కింద ప్రహ్లాదుణ్ణి తీసుకొస్తున్నారు. సముద్రంలోకి తీసుకెళ్లి ప్రహ్లాదుణ్ణి ముంచేశారు. ముంచేసి ఆయన మీద పర్వతాన్ని పెడుతున్నారు. పెడుతుంటే ఆయన ఎంతో సంతోషంగా ఈ సముద్ర జలాలు కూడా ఆయనే పరమేశ్వరుడు అని శ్రీహరి శ్రీహరి అని పిలిచాడు. అయ్యో నా భక్తుడు ఎక్కడ కందిపోతాడోనని శ్రీమన్నారాయణుడు గరుత్మంతుణ్ణి అధిరోహించి గబగబా వచ్చి, చూడండి పిల్లవాడి కంట్లో ఏదైనా పడిపోతుందేమో అంటే మనం బలంగా ఉఫ్ఫని ఊదేసినట్టు ఏదో ఎగురుతూ వచ్చి పిల్లాడి కంట్లో పెడుతోంది అనుకోండి, ఉఫ్ అని ఊదేస్తాం కళ్ళల్లో పడకుండా. అలా శ్రీమన్నారాయణుడు రాక్షసుల చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని ఉఫ్ అని ఊదాడు. ఊదితే ఆ పర్వతం వెళ్ళి విశాఖపట్నం, విశాఖ సముద్రం, విశాఖ సముద్రనామం, ఆ సముద్రంలో ప్రహ్లాదుణ్ణి ముంచారు. ముంచినప్పుడు ఆయన ఉఫ్ అని ఊదితే ఈ పర్వతం వెళ్ళి దూరంగా పడింది. ఈ పర్వతం వెళ్ళి దూరంగా ఎక్కడ పడిందో ఆ పర్వతం ఆకాశంలోంచి